అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి తొంగి చూస్తున్నారట, అబ్బాయి ఎవరా చూద్దాం, అబ్బాయి ఎవరా చూద్దామని. ఒంటి నిండా పాములు పాగుతూ ఉండగా జటాచూటాలన్నీ కూడాను చిందిరి విందిరిగా పరిగెడుతూ ఉన్నాయట. అలా వెళ్తున్నటువంటి దాని మీద మంచి చితాభస్మం బాగా పెట్టుకున్నటువంటి వాడై ఒంటి నిండా కూడాను ప్రమద గణముల చేత ఆ స్వామివారు పూజించబడినటువంటి వాడవే భస్మం ఏమండి పొయ్యి 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 ఇలాంటి వరుడికి ఇస్తున్నారేమిటి? అందులోనూ శ్మశాన వాసన. అమ్మాయి ఏమో చూస్తే ముట్టుకుంటేనేమో కందిపోతుందా, అరుణ కిరణజాలై అని చెప్పాం కదా. పొద్దున్నే సూర్యుడు వచ్చే ముందు పసుపు ఎరుపు మరియు వీటన్నిటికీ మధ్యలో ఒక ఆరెంజ్ కలర్ ని మిక్స్ చేస్తూ ఉండేటువంటి ఓ రంగు ఉంటుంది చూసారా? అలా అమ్మవారు అలా చక్కగా ఉందట. అలా ఉన్నటువంటి అమ్మవారిని ఎటనచరణి అనుకుంటున్నారట. పోనీ వచ్చేదేమన్నా మంచి వైకల్యం వచ్చారా అంటే ఆ రోజుల్లో కాదు లేవు కదా. ఉన్నంతలో ఏదైనా తిన్నగా వస్తున్నాడా, చేతిలో త్రిశూలం అంట, నేను తిప్పతే పోటు పొడుస్తానట్టుగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ గురించి అన్ని కూడా చెప్పి ఇరువురికి కూడాను పరిచయం చేసి వివాహానికి సన్నద్ధం చేస్తారన్నమాట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. గోవిందనామ స్మరణ వచ్చింది, పార్వతీ పరమేశ్వరులు పెళ్ళాలనుకుంటున్నారేమోనండి. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అని చెప్పి చెప్పగానే గురుగారు నాకు తెలుసండి దీని మీనింగ్ అని ఒక ఆయన చెయ్యొచ్చాడండి. పోన్లే పాపం విశేషంగా తెలుసుంటుంది అని చెప్పేసి ఆయనకి ఇస్తే అంతే కదండి. శివుడు విష్ణుమూర్తికి ఒక రూపాయి ఇచ్చాడు, ఆయన మళ్ళీ ఈయనకి తీసి నా రూపాయి నాకు వద్దని చెప్పి వెనక్కి ఇచ్చాడు. శివాయ విష్ణు అమ్మవారి పేరు. విష్ణుమూర్తి లేకుండా భావమూర్తి లేకుండా పెళ్లి జరుగుతుందా? అటు పక్క ఆడపిల్లి వాళ్ళకి కూడా కొద్దిగా పొగుడుతూ ఉండాలి కదా అప్పుడప్పుడు. అందుకని ఆడపిల్లి వారిని కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలండి. లేకపోతే ఎట్లా మర్యాదలన్నీ ఎట్లా అందుతాయండి? మన వాళ్ళు అనుకోండి కాస్త మాటలు చెప్పామనుకోండి, ఆ మూల కూర్చున్న కాపీ